ఇక్కడ విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రేక్షకులు, టెలివిజన్లో చూస్తున్న ప్రేక్షకులే కాకుండా మీకు ఒక పెద్ద ఉత్తమ ప్రేక్షకురాలు అక్కడ కూర్చొని ఉన్నారు, లావణ్య గారు. కాబట్టి మీరు ఎలా మాట్లాడతారో మేమందరం వినడానికి రెడీగా ఉన్నాం. ఆవిడ కూడా రెడీగా ఉంది. అందరికీ నమస్కారం. బ్రదర్స్ థ్యాంక్ యూ. వెనకాల ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి ఇంత పేషెన్స్తో మా ఫంక్షన్ వైజాగ్లో చేస్తుంటే మీరు అందరూ వచ్చి మాకు ఇలా సపోర్ట్ చేయడానికి, ఇక్కడ ఇంతసేపు వరకు వెయిట్ చేస్తున్నందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు సినిమా ఫంక్షన్ అంటే సరే సినిమా మంచి కథ వస్తుంది, కష్టపడదాం చేద్దాం, బయటకు వచ్చి నా సినిమా గురించి ఎలా మాట్లాడుకోవాలి లేపుకోవాలి నాకేం తెలియదు భయ్యా. అన్నీ ట్రై చేస్తాను. బట్ ముందుగా ఈ సినిమా ఒక నిమిషం మాట్లాడతాం మళ్ళీ. ఈ సినిమాలో పార్ట్ అయిన కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ కాస్ట్తో మొదలు పెడతాను. నేను వాసు అనే క్యారెక్టర్ ఫస్ట్ 16 ఏళ్ళ కుర్రాడుగా స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు 52 ఏళ్ళు వచ్చే వరకు వాడి చరిత్ర, వాడి లైఫ్ ఏంటో అనేది ఈ సినిమా. వాడు ఎలా అంచెలంచెలుగా ఎదిగి ఒక మామూలు ఒక అబ్బాయిలాగా, ఒక రెఫ్యూజీలాగా వైజాగ్ వచ్చి విశాఖపట్నంకి 1958లో వచ్చి ఫుడ్ కోసం, అన్నం కోసం, ప్రతి రూపాయి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఒక మట్కా కింగ్ లాగా ఎదగడం అనేది కథ. ఫస్ట్ నా చిన్నప్పటి క్యారెక్టర్ ఎవరు వేస్తారు అనుకుంటే కార్తికేయ అని ఒక అబ్బాయి ఉన్నాడు. కార్తికేయ ఫస్ట్ ఒక 15 నిమిషాలు సినిమా అబ్బాయితోనే మొదలవుద్ది. సెట్ చాలా చాలా అద్భుతంగా చేశారు. కార్తికేయ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అదరగొట్టేసావు అంటే నీ చూసిన తర్వాత నేను బాగా చేయాలి కదా అని అనిపించింది. నాకు అంత బాగా చేసావు. ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ యూ. ఐ హోప్ యూ బికమ్ అ బిగ్ స్టార్ వన్ డే కార్తికేయ. అండ్ టు అవినాష్ ఆల్ ది బెస్ట్. నా తమ్ముడు క్యారెక్టర్ చేశాడు సినిమాలో. అవినాష్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో కాస్ట్ పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీనాక్షికి, నోరా ఫతేహ్కి, జాన్ విజయ్ గారికి, కన్నడ కిషోర్ గారికి, నా బెస్ట్ ఫ్రెండ్ సత్యం రాజేష్కి, అండ్ నాకు ఎప్పటి నుంచో సన్నిహితుడు నవీన్ చంద్ర, చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ తను. మేము గనీ సినిమా చేసాము, టార్గెట్ మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదు నవీన్. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి కాస్ట్ మెంబర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఈ సినిమా చేసినందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ మా క్రూ గురించి మాట్లాడితే ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, అది మా కిషోర్ కుమార్. అండ్ బ్రదర్, I think tomorrow, రేపొద్దున they will talk about your work and you'll reach great heights. I wish you all the best and thank you for making Matka visually such a grand film. Thank you, brother. And మా ఆర్ట్ డైరెక్టర్ రాజేష్ గారికి, కిరణ్ గారా రాజేష్ సార్ కిరణ్ గారికి, సార్ 1960s 70s రీక్రియేట్ చేయడం అంత ఈజీ పని కాదు. మేము వన్ డే ముందు సడన్గా చేంజ్లు అడిగినా కూడా మీరు టక్ మనీ ఆన్ యువర్ టోస్ ఉండి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మీరు చాలా చాలా పెద్ద అసెట్ అది. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ వైరా విజయ్ గారికి, రజనీ గారికి, రామ్ గారికి, ఈ సినిమాని బ్యాక్ చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి మార్కెట్ కాదు ఇది కాదు, ఒక సినిమా చేయాలంటే కంటెంట్ని బ్యాకప్ చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఈ సినిమా వెనకాల ఉండి పుష్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా మీకు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ కరుణ కుమార్ గారి గురించి, నాకు ఫస్ట్ నుంచి ఒక మాస్ సినిమా చేయాలి అంటే అప్పుడప్పుడు అటు ఇటు చేస్తూ ఉంటాను. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత ఒక 2 సినిమాలు ట్రాక్ తప్పి డిఫరెంట్గా ట్రై చేశాను. బట్ నా ఎఫర్ట్లో నేను ఎప్పుడు ముందుండి మంచి సినిమా మీ అందరికి ఇవ్వాలని ప్రయత్నిస్తుండేవాడిని. అలా ఒక మాస్ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు కరుణ గారు కలిశారు. ఆయన ఒక అద్భుతమైన మేకర్, చాలా మంచి సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి. ఆయనతో పనిచేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా అనిపించింది. అండ్ నాలోని ఒక యాక్టర్ని ఆయన ట్రూగా ట్యాప్ చేశాడు అని అనిపించింది. సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. రేపొద్దున అందరూ మీ వర్క్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ అంటే సో అంటే నాకు కూడా సినిమాలు సరిగ్గా ఆడినప్పుడు అప్పుడప్పుడు బాధేస్తుంది, కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి, ఇది సినిమా ఫ్లాప్ అయినట్టు. మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మళ్ళీ కొడతామా లేదా అని ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది సినిమా మనం చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. నాకు అప్పుడు పొద్దున్న 6ంటికి రాత్రి లావణ్యతో మాట్లాడి కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంటే నాకు మార్నింగ్
6:30కి ఒక ఫోన్ వచ్చింది. అదే మా అన్నయ్య రామ్ చరణ్. ఆ అన్నయ్య ఫోన్ చేసి, మా అన్నయ్య నోరు తెరిచి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. మా అన్నయ్య సపోర్టు, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ చరణ్. అండ్ ఇంకొకటి, అది గ్యారంటీ భయ్య, బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు, నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ నా మనసులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ లాస్ట్ 2 సార్లు మిస్ అయింది, ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుంది, రేపొద్దున మిమ్మల్ని అందరినీ అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్. అంటే ఇక్కడ నాకు అనుకున్నాను, సినిమా ఇందాక నేను లేచిన తర్వాత మా హీరోయిన్ ఏదో షూటింగ్లో మిస్ అయిందని చెప్పి, కానీ నా హీరోయిన్ వచ్చింది ఇక్కడికి, నా లైఫ్ టైం హీరోయిన్, మై వైఫ్ లావణ్య. నాకు ఎక్కడున్నా కూడా నా పక్కన ఉంటూ నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను కాదు, తను దానికన్నా ఎక్కువ లెవెల్లో తను చూసుకొని నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటుంది. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ లావణ్య, ఐ లవ్ యూ. అండ్ మళ్ళీ పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు బిగ్ థ్యాంక్స్. నేను మాట్లాడే కన్నా నా సినిమా మాట్లాడాలని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. నేను చాలామంది నా పిఆర్ఓ, నా టీం వెనకాలకు వచ్చి, భయ్య మాట్లాడు కొంచెం చెప్పన్నారు. నా క్యారెక్టర్ నేను మార్చుకోలేను భయ్య, నేను ఇంతే, నా సినిమానే మాట్లాడుతుంది. అండ్ నేను ఇందాక ప్రస్తావన ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. మీకు ఒక్కొక్క సినిమాకి టెక్నీషియన్స్, క్రూ మారచ్చు, కానీ నాతో 10 ఏళ్ళ దగ్గర నుంచి నాతో పాటు ఉంటున్న నా టీం, ఆర్కే, సన్నీ, వంశీశేఖర్ పిఆర్ఓలు, నా బాయ్ బంటి, అనిల్, సుబ్బరాజు, శేఖర్, అశ్విన్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి పేరున పెద్ద థ్యాంక్స్. నా వెనకాల ఎవరున్నా లేకపోయినా మీరు అందరూ ఉంటారు, నాకు ఎప్పుడు తెలుసు. ఐ లవ్ యూ గైస్. అండ్ మళ్ళీ ఒక్కొక్కరికి పేరున మట్కా 14 నవంబర్న వస్తుంది, థియేటర్లో దుమ్ము దులపబోతుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఇంకొక సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, విశాఖపట్నం అంటే సముద్రం గుర్తు రావాలి, లేదా ఈ వాసుగాడు గుర్తు రావాలి. రేపొద్దున ఈ వాసుగాడు థియేటర్లో మిమ్మల్ని ఒక మంచి ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్ళబోతున్నాడు, వాడితో పాటు ట్రావెల్ అవుతారు. అండ్ ఒక మంచి సినిమాని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో టెక్నికల్గా మా క్రూ మేము అందరం కృషి చేసి సంవత్సరం నుంచి కష్టపడి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాం. సో ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని మీరు పెద్ద సక్సెస్ చేయాలి. మీకు నచ్చితే సినిమా చూడండి, నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ ఈవెంట్ని ఇంత లైవ్లీ చేసినందుకు. అండ్ బ్రదర్స్, మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వైజాగ్ వస్తాను, కలుస్తాను. అప్పటి వరకు మీ వరుణ్ తేజ్. థ్యాంక్ యూ.